హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు సాటర్డే కదా, 7 శనివారాల పూజలు. ఇది వచ్చేసరికి రెండవ వారం. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రైడే కాబట్టి ఫ్రైడే క్లీనింగ్ అనేది చేయకూడదు అనేసి నేను చేయలేదు. ఈరోజు సాటర్డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూజకి కావాల్సినవి ఏంటంటే సిమ్మిడొండలు అండ్ చలివిడొండలు, వడపప్పుకు పెసరపప్పు అనేది నానబెట్టేసుకున్నాను. ఇవి 2 ప్రిపేర్ చేసుకొని 3 పక్కన పెట్టుకున్నాను. అండ్ అరటిపళ్ళు, కొబ్బరికాయ ఈ 5 పక్కన పెట్టుకున్నాను. అండ్ చలివిడి దీపాలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటికి బొట్లు కూడా పెట్టేసుకున్నాను. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను. నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి హారతి ఇస్తున్న టైంలో మా పాప లేచింది. మా పాప లేచిన తర్వాత మా పాపకు కూడా హారతి ఇచ్చాను. మా పాపను హారతి తీసుకోమంటే వాళ్ళ డాడీకి ఇస్తుంది చూడండి. ఇక్కడ ఇందులో నాకు ఒక డౌట్ ఏంటంటే, చాలామంది అనేది నెలగంట పెట్టిన తర్వాత, అంటే సంక్రాంతికి ముందు 1 మంత్ ముందు నెలగంట అనేది పెడతారు కదా. నెలగంట పెట్టిన తర్వాత ఇంట్లో దీపం అనేది పెట్టకూడదు అంటున్నారు. అది నిజమా అబద్ధం అనేది నాతో వీడియోలో షేర్ చేసుకోండి మీకు తెలిస్తే. అండ్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 7 శనివారాల వ్రతంలో ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు బ్లాక్ వేసుకోవాలి, ఈవినింగ్ చేసేటప్పుడు ఎల్లో వేసుకోవాలని తెలిసింది. లాస్ట్ వీక్ మర్చిపోయాను కాబట్టి వేసుకోలేదు. ఈ వీక్ బ్లాక్ అనేది ప్రిఫర్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.